సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 2వ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, స్పందనలు, ఆశయాలు, కోరికలు మైండ్ నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు. అవన్నీ భౌతికంగా అన్ని దిశలలో ప్రయాణించడమే కాకుండా మీ కంటికి కనిపించని అనేక దిశలలోనూ ప్రయాణిస్తున్నాయి. అనేక తలాల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ విశ్వంలో సంభవించే భౌతిక సంఘటనలు, ఆధ్యాత్మిక సంఘటనలు మైండ్ నుండే పుడుతున్నాయి. అంటే అంతర్ప్రపంచం నుండి పుడుతున్నాయి. ఇదే పరమసత్యం. మెదడు ద్వారా మైండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ దేహం నశించినప్పుడు మెదడు కూడా నశించిపోతుంది. మైండ్ జన్మ పరంపరల ద్వారా కంటిన్యూ అవుతూ ఉంటుంది. భూమి మీద అన్ని జీవజాతులకు సంబంధించిన సమాచారం, ఇంతవరకు మానవ జాతులు అనేక నాగరికతల్లో సాధించుకుంటూ వస్తున్న చైతన్య పరిణామం అంతా మీ మైండ్లో నిక్షిప్తమై ఉంది. ఆత్మశక్తితో పాటు మైండ్ కూడా నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ వ్యాకోచం చెందుతుంది. అన్ని వేళలా మీరు మీతోనే ఉంటున్నారు. ప్రతి క్షణము మార్పు చెందుతూ చైతన్య శక్తిని విస్తరించుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మిమ్మల్ని మీరే విస్తరింపచేసుకోవాలి. మిమ్మల్ని మీరే అభివృద్ధి పరుచుకోవాలి. జీవరసాయనాల పరంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మీరు ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఈ ప్రపంచంలో మరెవ్వరూ మీలాగా ఉండే అవకాశం లేదు. ఆత్మజ్ఞానం గురించి మీకు తెలిసింది చిన్న ఆవగింజంత అయితే మీరింకా తెలుసుకోవలసింది ఈ భూగోళమంత ఉంది. మీ దేహంలో అవయవాలు మీరు చూడగలుగుతున్నారు. కాలు, చెయ్యి, కడుపు వంటి వాటిని మీ కళ్లతో చూడగలుగుతున్నారు. డాక్టర్లు మీ దేహంలోని అన్ని భాగాలను సర్జరీ ద్వారా చూడగలుగుతున్నారు. కానీ వాళ్లకు మైండ్ కనిపించదు. మెదడుని ఎన్ని ముక్కలుగా కోసి సర్జరీ చేసినా మైండ్ను వాళ్ళు కనుగొనలేరు. మీరు ఇతరుల తలను చూడగలరు. సర్జరీ చేస్తే వాళ్ళ మెదడును చూడగలరు. కానీ మైండ్ మీకు కనిపించదు. మీ అంతర్ప్రపంచంలో కోటాను కోట్ల లోకాలు ఇమిడి ఉన్నట్లే కోట్ల మైండ్స్ ఇమిడి ఉన్నాయి. మైండ్ లోపల మైండ్, లోపల మైండ్, లోపల మైండ్, ఇలాగా ఎన్నో మైండ్స్ ఒకదాని లోపల మరొకటి ఇమిడి ఉన్నాయి. దీన్నే చైతన్య శక్తి లోపల చైతన్య శక్తి, లోపల చైతన్య శక్తి, లోపల మరొక చైతన్య శక్తిగా పేర్కొనవచ్చును. ఒక మనిషిని అతని తెలివితేటలు, అతను చేస్తున్న పనుల ఆధారంగా గుర్తిస్తున్నారంటే మీరు ఎంచుకున్న ప్రామాణికాలు సక్రమంగా లేవని అర్థం. ఒక వ్యక్తిని అతని మైండ్ పరంగా గుర్తించాలి, ఆత్మశక్తి పరంగా గుర్తించాలి. అప్పుడే మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకోగలుగుతారు. చైతన్య శక్తి మైండ్ ద్వారా ఆలోచనా శక్తిగా మారుతుంది. ఆలోచనా శక్తి భౌతిక పదార్థంగా, భౌతిక వస్తువుగా, భౌతిక సంఘటనగా రూపాంతరం చెందుతుంది. శక్తి, చైతన్య శక్తి విషయంలో మీరు అయోమయానికి గురి కావలసిన పని లేదు. ఈ రెండూ ఒక్కటే. శక్తి యొక్క రూపాంతరమే చైతన్య శక్తి. ఆలోచనలు వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. జీవజాతుల అన్నింటి ఆలోచనల నుండి భూభౌతిక వాతావరణం ఏర్పడుతూ ఉంది. మీరు అంతర్గతంగా ఏర్పరుచుకున్న కోరికలు, ఆశయాలు, ఫీలింగ్స్, ఎమోషన్లకు అనుగుణంగా మీ మైండ్లో కొన్ని రూపాలను ఊహించుకుంటారు. అవి బాహ్య ప్రపంచంలోనికి వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. మీరు అంతర్గతంగా కోరుకున్నవి ఆలోచనల రూపంలో మైండ్ ద్వారా బాహ్య ప్రపంచంలోనికి ప్రవేశించి వాస్తవాన్ని పొందుతున్నాయి. మీరు ఎరుకలో ఉన్నా లేకున్నా నిరంతరము మీ అంతర్ప్రపంచము నుండి ఆలోచనలు వెలువడుతూనే ఉంటాయి. ప్రతి ఆలోచన దానికి గల శక్తి స్థాయికి అనుగుణంగా ఏదో ఒక లోకంలో వాస్తవ రూపం పొందుతుంది. ఉన్నత లోకాలలో ఆలోచన రూపాలు భౌతిక పదార్థాలుగా రూపాంతరం చెందే ప్రక్రియ గురించి అక్కడ ఉన్న వాళ్లకు చాలా చక్కగా తెలుసు. అంతర్గత నియమాలు బాహ్య ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయన్న విషయం వాళ్ళు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన రూపాలను చదవగలుగుతున్నారు. ఆలోచన రూపాలను తమకు కావలసిన రీతిలో ఉపయోగించుకొని వాళ్ల జీవితాలలో కావలసిన సంఘటనలను ప్రవేశపెట్టగలుగుతున్నారు.
అంతర్ప్రపంచం గురించి, ఆలోచనల గురించి ఆ లోకాలలో పరిశోధన కొనసాగుతూ ఉంది. అలాగని ఆ ఉన్నత లోకాలలో ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉందని కాదు. వాళ్ళు నేర్చుకోవలసిన సబ్జెక్టు కూడా ఇంకా ఎంతో ఉంది. జ్ఞానం అనేది అనంతం. మీ భౌతిక దేహం కూడా అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచనల సముదాయం వలన ఏర్పడింది. మీరు అంతర్గతంగా ఏ ఊహలు ఎంచుకొని దేహం కావాలనుకున్నారో వాటికనుగుణంగా తల్లిదండ్రులను ఎంచుకొని మీరు భౌతిక దేహాన్ని ధరించడం జరిగింది. పరమాణువులు, అణువుల సముదాయంతో జీవకణాలుగా మారి మీ దేహం నిర్మింపబడి ఉంది. ఈ ఆలోచన శక్తికి అనుగుణంగా పరమాణువులు, అణువులు దేహం నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. త్రిదిశా తలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఉన్న మీరు మీ ఆలోచనల ద్వారా భూభౌతిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ముందే చెప్పాను. భూభౌతిక సంఘటనలను ప్రభావితం చేయడంలో మానవ జాతి ఇవాళ ప్రముఖ పాత్ర వహిస్తోంది. మానవజాతి ఆలోచనలు ఈ భూమి మీద ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణువులు, వృక్షాలు, జీవజాతులు, సముద్రాలు, పర్వతాలు, భూమి, దానిపైన భౌతిక వాతావరణం అన్నింటి చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేసి వ్యాకోచం చెందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. భూమండలంలో ప్రస్తుతం మానవజాతిదే ప్రధాన పాత్ర. ప్రతి ఆలోచన, భావన ఎంతో విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. త్రిదిశా తలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ లో గల భూమి మీద ప్రాణికోటి జీవిత అనుభవాలన్నీ భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే సబ్జెక్టు అంతా కూడా శక్తి, చైతన్య శక్తి పదార్థం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీ నుండి మీ అంతర్ప్రపంచంలో ఏర్పడే ప్రతి ఫీలింగ్, భావన, కోరిక, ఆలోచన, ఊహ లేదా కళ అన్ని విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. వీటన్నిటినీ ఆలోచనలుగా పరిగణించవచ్చు. అంతర్ప్రపంచం నుండి వెలువడే ప్రతీదీ ఆలోచనగానే పరిగణించబడుతుంది. ఫీలింగ్, ఎమోషన్ ఇలా రకరకాల పేర్లు పెట్టబడుతున్నాయి. మీరు టీవీలో చూస్తున్న ప్రతిబింబాలన్నీ విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి. అట్లాగే భూమి మీద పదార్థంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు, భౌతిక వాతావరణం అన్నింటినీ అంతర్ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచన తరంగాలు బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఆలోచన తరంగాల నుండి భౌతిక వాస్తవ రూపం పొందిన వస్తువు లేదా భౌతిక సంఘటన ఎంతకాలం జీవించి ఉంటుందనేది ఆలోచన తరంగాలకు గల శక్తి తీవ్రత బలం పైన ఆధారపడుతుంది. బలహీన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన అతి కొద్ది కాలం మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది. భూమి మీద భౌతిక సంఘటనలు ఎంతకాలం కొనసాగుతున్నాయనేది వాటికి అందించబడుతున్న ఆలోచన తరంగాలు ఎంత బలాన్ని ఇచ్చి ప్రభావితం చేస్తున్నాయన్న దానిపైన ఆధారపడుతున్నాయి. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటన కొంతకాలం ఉండి అంతరించిపోతుంది. మీ ఆలోచనలతో ఆ సంఘటనకు జీవం పోస్తున్నంత కాలం అది నిలిచి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు మీ ఆలోచనలు ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది. భూప్రపంచంలో పుడుతున్న భౌతిక సంఘటనలన్నీ అలాగే ఆలోచనల సరఫరా కొనసాగించినంత కాలం జీవించి తర్వాత నశిస్తున్నాయి. అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమం లేదు. వాటి ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్న ఇతర డైమెన్షన్స్ గల లోకాలకు వెళ్లి అక్కడ రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఈ భౌతిక వాతావరణంలో మీ దేహంలో వైరస్ ఎలా సజీవంగా ఉందో ఆలోచనలు కూడా అంతే సజీవంగా ఉన్నాయి. వైరస్ మీ దేహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీ భౌతిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేహం పైన చర్యలు జరుపుతున్నాయి. వాటి కదలికల ద్వారా మీ దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగుతున్నాయి. వైరస్లు వాతావరణాన్ని ప్రభావితం చేసి మార్చగలవు. ఆలోచనలను ఒక మాదిరిగా వైరస్లతో పోల్చవచ్చు. ఆలోచనలు మీ దేహంలో జీవరసాయనిక మార్పులను కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వైద్య శాస్త్రానికి, మీ డాక్టర్లకు అంతుచిక్కని జీవరసాయనాలను, ఎంజైములను ఆలోచన శక్తి పుట్టిస్తుంది. ఉదాహరణకు, మీ జీవితంలో ఎదురైన ఒక విచారకరమైన సంఘటనను తలుచుకోండి. దాని పర్యవసానంగా మీ ఫీలింగ్స్ కూడా విచారకరంగా మారతాయి. మీ దేహంలో జీవరసాయనిక చర్యలు కూడా అందుకనుగుణంగా మార్పు చెందుతాయి. వాటి ఫలితంగా మీ దేహ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.
మీ దేహంలో ఏదైనా ఒక భాగం రోగగ్రస్తమైనప్పుడు మీ మనోశక్తి ద్వారా ఆలోచనలను అక్కడికి కేంద్రీకరింపచేసి నయం చేసుకోవచ్చు. ఆలోచనలు విద్యుదయస్కాంత శక్తిని మోస్తున్నాయి కాబట్టి ఆ శక్తి దేహంలోని జబ్బును నయం చేయగలుగుతుంది. ఆలోచన శక్తి దేహంలో రసాయనిక శక్తిని, రసాయనిక చర్యలను కలుగజేస్తుంది. ఆహ్లాదకరం, సంతోషకరమైన ఆలోచనలు మీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. దుఃఖంతో, విచారంతో కూడిన ఆలోచనలు మీ దేహంలో గల జీవకణాల స్థాయిలో రసాయనిక చర్యలు కలుగజేసి దేహానికి గల సహజ శక్తిని తగ్గిస్తాయి. మీ ఆలోచనల ద్వారా దేహంలో ఏ జబ్బునైనా నయం చేసుకోవచ్చు. లేజర్ కిరణాలు శక్తిని, ఉనికిని ఎలా కలిగి ఉన్నాయో ఆలోచనలు కూడా శక్తిని, ఉనికిని కలిగి ఉన్నాయి. ఆలోచనల యొక్క ప్రభావం దేహం పైన ఎలా ఉంటుంది అనే విషయం గురించి ముందు పేజీలలో ఇంకా వివరించబడుతుంది. ఆలోచనల నుండి ఫీలింగ్స్, ఎమోషన్స్ పుడుతున్నాయి. ఇవి ఆలోచనల యొక్క ఉపపత్తులు. ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకదాని నుండి ఒకటి పుడుతున్నాయి. దేహంలో జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ఎలా పాత్ర వహిస్తున్నాయో ఆ విధంగా ఆలోచన తరంగాలు కూడా ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి భౌతిక సంఘటనలు ఏర్పరచడంలో పాత్ర వహిస్తున్నాయి. ఆశాకర ఆలోచనలు ఇతర ఆశాకర ఆలోచనలను ఆకర్షిస్తాయి. నిరాశాకర ఆలోచనలు ఇతర నిరాశాకర ఆలోచనలను ఆకర్షిస్తాయి. ఎందుచేతనంటే ఆలోచనలకు విద్యుదయస్కాంత శక్తి ఉంది. మీ జీవితంలో తారసపడే భౌతిక పరిస్థితులు మీ ఆలోచనల విద్యుదయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించబడుతున్నాయి. మీ జీవితంలో ఎదురయ్యే దురదృష్ట పరిస్థితులు, అనారోగ్యం మీ ఆలోచనల ద్వారా ఆకర్షించబడుతున్నాయి. మీ ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మీ అంతర్శక్తి నుండి వచ్చిన మనోశక్తి బాహ్య ప్రపంచంలో భౌతిక రూపాంతరం చెందుతుంది. మీ అనుభవంలోనికి తెచ్చుకుంటున్న మానసిక రోగాలు, శారీరక రోగాలు అన్నీ మీ మనోశక్తి నుండి ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఆలోచనల వల్ల వస్తున్నాయి. ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, కోరికలు, ఆశలు అన్నీ కాన్షియస్ మైండ్ నుండి అంతర్ ప్రపంచంలోనికి డైరెక్ట్ చేయబడుతున్నాయి. అంతర్ ప్రపంచం నుండి వాటికనుగుణంగా ప్రతిస్పందన ఏర్పడి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవాలుగా సృష్టించబడుతున్నాయి. ఆలోచనలు, ఫీలింగ్స్ ఏర్పడడంలో మీ కాన్షియస్ మైండ్ కు సంబంధించిన అహం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అహం మీ వ్యక్తిత్వం వల్ల, సంఘం నుండి తెచ్చుకున్న బుద్ధి వల్ల ఉత్పన్నమైనది. భూమండలం అంతా ఒకటే, కానీ ఆసియా ఖండం, అమెరికా ఖండాలు, యూరప్ ఖండం అని పేర్లు పెట్టుకున్నట్టుగా మైండ్ ను సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, అహం అని పేర్లు పెట్టడం జరిగింది. వాస్తవానికి మైండ్ అనేది అనేక భాగాలుగా విడిపోయి పనిచేయడం లేదు. ఉన్నది ఒక మైండ్ మాత్రమే. అది అంతర్ ప్రపంచంలో ఇమిడి ఉంది. అంతర్ ప్రపంచం, మైండ్ వేరువేరు కావు. ఈ మైండ్ అనేది జన్మ పరంపరలకు కంటిన్యూ అవుతుంది. అనాది కాలం నుండి కంటిన్యూ అవుతుంది. అనంత కాలం వరకు కంటిన్యూ అవుతుంది. అంతర్శక్తి, అంతరాత్మ, అంతర్ ప్రపంచం, అంతర్ చైతన్య శక్తి, మైండ్, ఆత్మ, అంతరంగం ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే అన్నీ ఒక్కటే. మీరు అయోమయానికి గురి కావలసిన అవసరం లేదు. ఈ విషయం పట్ల చాలా స్పష్టత కలిగి ఉండండి. మైండ్ నుండి ఆలోచన తరంగాలు వెలువడుతున్నాయంటే అంతర్ ప్రపంచం నుండి కాదా అని మీకు సందేహం కలుగుతుంది. యూరప్ ఖండం నుండి రాకెట్ ప్రయోగించబడింది అంటే భూమి నుండి ప్రయోగించబడినట్లే కదా. ఉన్నది ఒకే భూమి. ఖండాలుగా పేర్లు పెట్టి గుర్తుంచుకుంటున్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్, కోరికలు అన్నీ కాన్షియస్ మైండ్ లోని అహం లెవెల్లో పుడుతున్నాయి. సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు, సరైన కోరికలు ఏర్పరచడంలో మీరు కాన్షియస్ మైండ్ కు ఎంతో తర్ఫీదుని ఇవ్వవలసి ఉంది. కాన్షియస్ మైండ్ ఇచ్చే డైరెక్షన్స్ కు అనుగుణంగా అంతర్ ప్రపంచం స్పందిస్తుంది. అంతర్ ప్రపంచం తనంత తానుగా ఏదీ మీకు ఇవ్వదు. ఏ నిర్ణయమైనా కాన్షియస్ మైండ్ నుండి జరగాలి. వాయువును మీరు కళ్లతో చూడలేరు, కానీ వాయువును మీ ఇంద్రియాల ద్వారా పసిగట్టవచ్చు. ఆలోచనలు కూడా మీ చర్మచక్షువులకు కనిపించవు. టెలిపతి ద్వారా వాటిని పసిగట్టవచ్చు.
మీ ఆలోచనలకు ఎంత శక్తి ఉంటుందంటే ఆలోచనల ద్వారా బలమైన ఉక్కు కడ్డీలను వంచవచ్చు. ఒక బరువును కేవలం ఆలోచనల ద్వారా పైకెత్తవచ్చు. లేజర్ కిరణాలను కేంద్రీకరింపజేసి ఒక ఉక్కు కడ్డీని 2 ముక్కలుగా కోసినట్లు ఆలోచనలను కేంద్రీకరింపజేసి అదే ఉక్కు కడ్డీని 2 ముక్కలుగా కోసివేయవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. 2వ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.